హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. Audio Jungle. Audio Jungle. ఈరోజు ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఇది 1 మీటర్ క్లాత్ అండి. ఇది ఆది బ్లౌజ్. ఇక్కడ వచ్చేసి ఎడ్జ్‌లో 4 ఎడ్జెస్ ఈక్వల్‌గా పెట్టుకొని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఎడ్జ్‌లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి మనం చూసుకోవాలి. ఈ బ్లౌజ్‌కి అయితే 32 ఇంచెస్ ఉందండి. సో 32ని 4 పార్ట్స్ చేసుకోవాలి. డివైడెడ్ బై 4 అంటే 8 వచ్చేస్తుంది. నేను చూపిస్తున్నాను టేప్‌లో, కానీ మిస్ అయింది. అక్కడ వీడియో కనిపించట్లేదు. సో పర్లేదు, నేను చెప్తున్నాను. 8 ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. సో 8 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవు ఎంతుందో మనం టేప్‌తో ఒకసారి కొలుచుకోవాలి. టేప్ వచ్చేసి ఇలా పెట్టుకొని ఫస్ట్ ఆది బ్లౌజ్ మీద షోల్డర్ దగ్గర నుంచి కింద టక్స్ పాయింట్ వరకు పట్టుకోవాలి. జస్ట్ అట్లా కొంచెం లాగినట్టు పట్టుకోవాలి. ఎంత వస్తుంది? నాకైతే 14.5 వచ్చిందండి. అంటే 14.5 ఇంచులు వచ్చేసింది ఇది. సో ఇక్కడ పెట్టుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే పైన హాఫ్ ఇంచు, కింద హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ కుట్లలోకి పోతుంది కాబట్టి నేనైతే 15.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ ఇటువైపు కూడా 15.5 ఇంచెస్ పెట్టుకోవాలండి. 15.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ 2 పాయింట్స్ని ఒక స్కేల్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్జిన్తో, ఇది కరెక్ట్గా హాఫ్ ఇంచే ఉంటుంది. సో అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది షోల్డర్స్ జాయింట్స్ దగ్గర కుట్లలేకపోతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది కదండి. 8 ఇంచెస్ పెట్టుకున్నాము. సో ఫుల్ వచ్చేసి 32. దాంట్లో 4 పార్ట్స్ చేస్తే 8 ఇంచెస్ వస్తుంది. 8 ఇంచెస్ అక్కడ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ 1 ఇంచెస్ కట్స్ కోసం పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ టక్స్ కోసం. సో మళ్ళీ లోపల ఎక్స్ట్రా 1.5 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ మనకి ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు క్లాత్. నాకైతే 1.5 ఉంది కాబట్టి నేను అంతే 1.5 ఇంచెసే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ నెక్ వచ్చేసి ఎంత తీసుకోవాలి అంటే చూద్దాం. ఆది బ్లౌజ్కి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. సో ఇలా పెట్టుకోవాలి ఆది బ్లౌజ్ కరెక్ట్గా. అప్పుడైతేనే మనకు కరెక్ట్గా ఎంత ఉందో తెలుస్తుంది. నార్మల్గా అయితే చిన్న 30 నుంచి 30, 29, 28, 27 ఇవన్నీ స్మాల్ సైజెస్ బ్లౌజెస్. చిన్న సైజ్ బ్లౌజ్కి షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ 31, 32, 33 నా వెస్ట్ లూజ్ వచ్చేసి వీటికన్నిటికీ 5.5 పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ కూడా 5.5 వచ్చింది మనకి. సో ఇక్కడ కూడా 5.5 వచ్చింది ఎగ్జాక్ట్గా. బ్యాక్ సైడ్ అయినా అంతే ఉంటుంది, ఫ్రంట్ సైడ్ అయినా అంతే ఉంటుంది. సో మనము ఇప్పుడు ఇదే 5.5 ఇంచెస్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇది తీసేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. లైన్ క్లాత్ మీద మార్క్ చేసుకోవాలి 5.5 ఇంచెస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద కూడా 5.5 ఇంచెస్కే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇట్లా కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి వెయిస్ట్ లూజ్ అయిపోయింది. వెయిస్ట్ లూజ్ని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ కూడా మనం తీసుకోవచ్చు. లేదు అంటే ఆది బ్లౌజ్తో అయినా తీసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే నడుము లూజ్ని బేస్ చేసుకొని దానికి జస్ట్ స్మాల్ సైజెస్, చిన్న సైజ్ బ్లౌజులు అయితే 1 ఇంచెస్, కొంచెం పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయితే 1.5 ఇంచ్ కూడా మార్క్ చేసుకోవచ్చు. సో నేను 9.25 ఇంచెస్కి 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా 1.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసి 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ.
సో, ఇలాగా కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్‌కైతే 1.5, చిన్న సైజ్ బ్లౌజెస్‌కైతే 1 మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్‌ని, చంక రౌండ్‌ని ఎలా గీసుకోవాలి అంటే నార్మల్‌గా కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే నీట్‌గా గీసుకుంటారు. అంటే బిగినర్స్ అయితే ఈ స్కేల్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. దీంతో ఇలా రౌండ్ గీసుకోవచ్చు. ఆర్మ్ హోల్ రౌండ్ గీసుకోవచ్చు. చంక రౌండ్ వచ్చేస్తుంది. మనకి నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో ఇలా మెజరింగ్ టేప్‌తో ఇలాగే మెజర్ చేసుకుంటే కరెక్ట్‌గా అంతే రావాలి. చూసారా కరెక్ట్‌గా 8 ఇంచెస్ వచ్చింది. సేమ్ నడుము లూజ్ కూడా 8 ఇంచెసే వచ్చింది. సో, ఈ 2 పాయింట్స్‌ని ఒక లైన్‌తో డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ నెక్. పొడవు ఎంతుందో చెక్ చేసుకుందాం ఒకసారి ఆది బ్లౌజ్‌తో. చూసారా ఇక్కడ నుంచి ఇలా టేప్ పట్టేసుకొని ఇలా 9 ఇంచులైతే వచ్చిందండి. 9 ఇంచెస్. సో, పైన కట్స్‌లోకి హాఫ్ ఇంచ్ పోయుంటుంది. కింద పావు ఇంచు. సో, 9 ఇంచులైతే వచ్చింది మనకి. ఇక్కడ సేమ్ ఎంతైతే వచ్చిందో ఇక్కడ కూడా ఇక్కడ నుంచి పట్టేసుకొని ఇక్కడ సేమ్ అంతే మార్క్ చేసుకోవాలి మనము. మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఇలా ఒక పాయింట్ పెట్టుకోవాలి. సో, నాకు 9 ఇంచులైతే వచ్చింది. సేమ్ అక్కడ కూడా 9 ఇంచులే రావాలి కాబట్టి 8.30 పెట్టుకున్నా. మిగతా పావించి వచ్చేసి కుట్లలోకి పోతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్ రౌండ్ దగ్గర 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నానండి. మిగతాదంతా షోల్డర్‌కి. సో, పైన 2 అయితే కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడైతేనే రౌండ్ షేప్ నీట్‌గా వస్తుందండి. పైన 2 అయితే కింద 2 మార్క్ చేసుకోవాలి. ఈ 2 లైన్స్‌ని డ్రా చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ని చేత్తో అయినా గీసుకోవచ్చు. లేదా కర్వ్డ్ స్కేల్‌తో అయినా డ్రా చేసుకోవచ్చు. నేనైతే కర్వ్డ్ స్కేల్‌తోనే డ్రా చేస్తున్నాను. మీ దగ్గర ఇలాంటిది ఉంటే మీరు కూడా ఇలాగే డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా నీట్‌గా రౌండ్ షేప్ చూసారా నీట్‌గా షేప్ వచ్చేసింది. సో, స్కేల్‌తో ఇలాగే మార్క్ చేసుకున్న లైన్ పైన నీట్‌గా కట్ చేసుకోండి. ఇలా నీట్‌గా క్లాత్‌నైతే జరపకూడదండి. మనమే లేసి కట్ చేసుకోవాలి నీట్‌గా. జరిపితే క్లాత్ పక్కకి పోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నీట్‌గా కట్ చేసుకోండి. ఇలాగే నీట్‌గా ఇలా కట్ చేసుకున్నాక ఈ పీస్ తీసుకొని నెక్స్ట్ ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ అయిపోయింది. టక్స్ పాయింట్ దగ్గర మనం ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. సో, అప్పుడు ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా రబ్ చేసుకోవాలి. అప్పుడైతే ఫోల్డింగ్ లైన్ కనిపిస్తుంది. అక్కడికి ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి అక్కడి వరకు 4 ఇంచెస్‌కి పెట్టుకోవాలండి. సో, ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకున్నాక 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి కాబట్టి 1 ఇంచ్‌ని సెంటర్‌లో పెట్టుకొని ఇటువైపు హాఫ్ ఇంచు, అటువైపు హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి. సెంటర్ నుంచి క్రాస్‌గా ఇలా ఇటువైపు హాఫ్ ఇంచ్‌కి, అటువైపు హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకొని సెంటర్‌లో ప్లస్ మార్క్ వేసుకోండి. తర్వాత మార్కర్ వీల్‌తో ఇలా డ్రా చేసుకుంటే కింద వైపు ఉన్న క్లాత్‌కి కూడా మార్కింగ్ పడిపోతుంది. మనకి మళ్ళీ అక్కడ సెపరేట్‌గా మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ సైడ్ జాయింట్స్ లైన్ అంటే ఇది. ఇక్కడ కూడా రబ్ చేసుకుంటే నెక్స్ట్ సైడ్ జాయింట్ చేసుకున్నప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. సో, చూసారా ఇక్కడ ఎంత నీట్‌గా మార్కింగ్ పడిపోయిందో. నెక్స్ట్ జాయింట్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో, ఇది బ్యాక్ పార్ట్ అండి. కంప్లీట్ అయిపోయింది. సో, బ్యాక్ పార్ట్‌ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్స్ 2 మన వైపు ఉండాలి. ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అయితే స్ట్రైట్‌గా పెట్టుకోవచ్చు. క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే కొంచెం క్రాస్‌గా పెట్టుకోవాలి. నేనైతే క్రాస్ కటింగ్ బ్లౌజే కట్ చేస్తున్నాను కాబట్టి క్రాస్‌గా పెట్టుకుంటున్నాను. చూసుకోవాలి. మనకి ఎక్కడ నీట్‌గా అడ్జస్ట్ అవుతుందో ఎక్కువ తక్కువ రాకుండా నీట్‌గా అడ్జస్ట్ అవ్వాలి. సో, అట్లా నీట్‌గా క్రాస్‌గా పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి. సో, ఇలా కొంచెం క్రాస్‌గా పెట్టుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి
పైన బ్యాక్ పార్ట్ ఎడ్జెస్‌లో సేమ్ అదే విధంగా యాజ్ ఇట్ ఈస్‌గా ఇలా డ్రా చేసుకోవాలి. స్కేల్‌తో డ్రా చేసుకుంటే ఈజీగా వస్తుంది. సో, 4 వైపులా ఇలాగే డ్రా చేసుకోవాలి. ఇటువైపు ఇక్కడ కూడా ఇలాగే డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా నీట్‌గా ఇలాగే డ్రా చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర కూడా ఇలాగ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ చంక రౌండ్ దగ్గర కూడా నీట్‌గా ఇలాగే చేత్తో డ్రా చేసుకోవాలి. డాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకు కనిపిస్తుంది నెక్స్ట్ మళ్ళీ ఇలా ఇలాగా పైన నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చంక రౌండ్ దగ్గర మనం 1/2 ఇంచ్ లోతు తీసుకోవడం కోసం ఇలా ప్లస్ మార్క్ మీద రఫ్ చేసుకోవాలి మార్కర్ వీల్‌తో. మనకు కింద వైపున్న క్లాత్‌కి నీట్‌గా మార్కింగ్ పడిపోతుంది. చూసారా ఇదిగో నీట్‌గా పడింది. సో, మనకప్పుడు ఈజీగా ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా సేమ్ వస్తుంది. ఇక్కడ నీట్‌గా లైన్ డ్రా అవ్వలేదండి. సో, నేను మళ్ళీ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఇలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లస్ మార్క్‌ని బేస్ చేసుకొని పైనుంచి ఒక లైన్, ఇట్లా ఒక లైన్, ఇలా ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి దీనికి ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. అప్పుడైతేనే చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయన్నమాట. ఇదిగో చూడండి కరెక్ట్‌గా 1/2 ఇంచ్ పెడుతున్నాను. ఇదో ఇలా 1/2 ఇంచ్ తీసుకొని ఇలా ఇలా గీసుకోవాలి. చంక రౌండ్ నీట్‌గా. నెక్స్ట్ కట్ చేసుకున్నప్పుడు కూడా అదే లైన్ మీద కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు ఎంత ఉందో చూస్తున్నాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ పొడవు ఎంత ఉంది చెక్ చేసుకున్నాను. సో, ఆల్ ది బ్లౌజ్ని ఇలా పట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకైతే 7 ఇంచెస్ వచ్చింది ఆల్ ది బ్లౌజ్. సో, ఇదే 7 ఇంచెస్ని మనము ఈ లైనింగ్ క్లాత్ మీద కూడా మార్చేసుకోవాలి. 7 ఇంచెస్ అంటే మనకి పైన 1/2 ఇంచు కుట్లలో కూడా కావాలి కాబట్టి పైన మనం 1/2 ఇంచు లైన్ వేసేసుకుందాము. కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇలా. సో, ఇప్పుడు ఇక్కడ నుంచి 7 ఇంచెస్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 7 ఇంచెస్‌కి ఒక మార్క్ పెట్టుకోండి ఇక్కడి వరకు. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 ముక్కల నుంచికి బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ పార్ట్‌లో మార్క్ చేసుకున్నాం కాబట్టి సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా అలా మార్క్ చేసుకోవాలి. దానికంటే ముందు వచ్చేసి మనము ఇటువైపు కూడా 7 ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మనం ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. సో, ఈ 2 మార్కింగ్స్‌ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 2 ముక్కాల ఇంచుకి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ 2 లైన్స్‌ని జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 లైన్స్‌ని కూడా జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ రౌండ్ మనం హ్యాండ్‌తో అయినా గీసుకోవచ్చు లేదా కర్వ్డ్ స్కేల్‌తో అయినా గీసుకోవచ్చు. నేనైతే కర్వ్డ్ స్కేలే యూజ్ చేస్తున్నాను. ఫ్రంట్ రౌండ్ వచ్చేసి నీట్‌గా వస్తుంది. నీట్‌గా షేప్ వస్తుంది. కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఆల్ ది బ్లౌజ్ కొలతలతోనే వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఆల్ ది బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి పట్టేసుకొని ఒక్క 1/2 ఇంచు సైడ్‌కి పెట్టుకుంటూ ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా కరెక్ట్‌గా వచ్చింది నాకైతే. కొంతమందికి ఎక్కువ తక్కువ వస్తుంటుంది. అలాంటప్పుడు ఒక 1/2 ఇంచ్ పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేసుకోండి. మళ్ళీ ఇలాగే ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడైతే నీట్‌గా వస్తుంది. నెక్స్ట్ షేప్ బెల్ట్ కోసం నేను ఇక్కడ కింద వైపున 2 ఇంచెస్‌కి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఇటువైపు కూడా 2 ఇంచెస్‌కి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఈ 2 మార్క్స్‌ని జాయిన్ చేసుకోవాలి. స్కేల్‌తో ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టేప్‌తో ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. అది ఏ సైజ్ బ్లౌజ్‌కైనా సరే చిన్నదైనా పెద్దదైనా ఇలా 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫస్ట్ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి.
అది మీడియం సైజ్ బ్లౌజ్కి అయితే 2.5 ఇంచెస్, కొంచెం పెద్దదైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ సైడ్, కాజా పట్టీ సైడ్ అలా మార్క్ చేసుకుని 1 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు సైడ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము కాజా పట్టీ, హుక్స్ పట్టీ స్టిచ్ చేసుకున్నప్పుడు లాగి పట్టినట్టుగా కాకుండా కొంచెం ఫ్రీగా ఉంటుంది, నీట్గా వస్తుంది, ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ చేసినప్పుడు అంతా. ఇక్కడ కరువుగా ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఇలా లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం బ్యాక్ సైడ్ ఎంతైతే తీసుకున్నామో ఫ్రంట్ సైడ్ కూడా అంతే తీసుకున్నాం. కాకపోతే ఫ్రంట్ సైడ్ ఇంకో 1 ఇంచ్ ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఇలా 1 ఇంచ్కి మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకుంటే సైడ్ అనేది ఒక ఫ్రంట్ సైడ్ ఎక్కువ తక్కువ లేకుండా వస్తుంది. ఏ బ్లౌజ్కైనా సరే ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని పైనుంచి చంక రౌండ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ గీసుకుంటే నీట్గా వస్తుంది. సో ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే లైన్స్ డ్రా చేసుకున్నామో సేమ్ అదే లైన్స్ పైన నీట్గా కట్ చేసేసుకుందాం. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇది ఎడ్జ్లో లైన్ ఇంకోటి డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ మీద కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా రావాలి 2.5 ఇంచెస్కి. తర్వాత ఇక్కడ మనం కరువుగా గీసుకున్నాం కదా, ఇది కూడా నీట్గా కట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకున్నాం కదా, అదే లైన్ పైన కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ రౌండ్ కూడా కట్ చేసుకుందాం. సరే, ఇలా నీట్గా కట్ చేసుకోండి. సేమ్ ఎక్కడైతే షేప్ ఎలా గీసుకున్నామో దానిపైన కట్ చేసుకోండి, నీట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి. సో ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. ఇక్కడ 2 లైన్స్ కనిపిస్తున్నాయి కదా మనం డ్రా చేసుకున్నప్పుడు, ఆ 2 లైన్స్ దగ్గర 2 పాయింట్స్ దగ్గర చిన్న కట్స్ పెట్టుకోండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా 2 పాయింట్స్ పెట్టుకున్నాక టక్స్ పాయింట్కి పెట్టుకోవడం కోసం ఈ 2 టక్స్ని ఒకే దగ్గరికి మడిచి ఇలా ఫోల్డ్ చేస్తున్నానండి. వీడియోలో అయితే కొంచెం లైట్గా కట్ అయిపోయింది. సో నేను చెప్తున్నానులే. అక్కడ ఫోల్డింగ్ మార్కింగ్ కనబడుతుంది కదా, అక్కడ సెంటర్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒక 2.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. సెంటర్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము అటువైపు ఒక టక్ పెట్టుకున్నాం కదా, సిజర్తో కట్ చేసుకున్నాం కదా, అలా 2 వైప్స్ని ఇలా ఇప్పుడైతే కనిపిస్తుంది చూడండి నీట్గా, ఇదిగో ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత హుక్స్ పట్టీ సైడ్ కూడా మనం టక్స్ కావాలి కాబట్టి ఇలా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ పైన వదిలేయాలి, ఎందుకంటే కుట్లలేకపోతుంది కాబట్టి. సో ఇక్కడ కూడా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక అటువైపు 1/2 ఇంచు ఇటువైపు 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి. స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడికైతే అది క్లాత్ ఫోల్డ్ అవుతుందో అక్కడ కూడా మనం ఒక టక్ పెట్టుకోవాలి. చంక రౌండ్ దగ్గర టక్స్ వస్తాయి కదండి, అది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఆ ఫోల్డింగ్ లైన్ నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మాత్రమే లోపలికి. ఇక్కడ 3.5 ఇంచెస్కి ప్లస్ మార్క్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు టక్స్ పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచు అటువైపు ఇటువైపు 1/2 ఇంచు మార్క్ చేసుకోండి. సో ఈ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 ప్లస్ మార్క్స్ దగ్గర మార్కర్ వీల్తో మార్క్ చేసుకోండి. ఎందుకంటే బ్యాక్ వైపు ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ పడిపోతుంది, మళ్ళీ దానికి మనం సపరేట్గా మార్కింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఓపెన్ చేసినప్పుడు కూడా నీట్గా మార్కింగ్స్ కనిపిస్తాయి, దాన్ని బట్టి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ నీట్గా ప్లస్ మార్క్ పడిపోయింది. సో సేమ్ వస్తాయి అన్నమాట టక్స్ 2 వైపులా ఈక్వల్గా. ఇది అయిపోయినాక ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదండి,
బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా పెట్టుకోండి. ఎంతైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ డ్రా చేసుకోండి. చిన్నగా లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టైప్ తీసుకొని ఇటువైపు 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. 3 ఇంచులకు ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి 3.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఇలా టేప్ ఇట్లా పట్టేసుకొని కదలకుండా 4 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2.25 ఇంచుకి ఒక మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ 3 ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ 3 డాట్స్ని కలుపుతూ మనం షేప్ బెల్ట్కి డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఈ డాట్స్ పైనే మనం కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇటువైపు కూడా ఇలాగే కట్ చేసుకోండి లైన్ పైన. సో ఇది ఫ్రంట్ సైడ్ హుక్స్ పట్టి సైడ్ గుర్తుండడం కోసం 3.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, గుర్తుండడం కోసం ఒక టక్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇదండి షేప్ బెల్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఇలా 4 మడతలతో ఇలా మర్చుకోండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంతైతే వస్తుందో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ నుంచి పైన 1/2 ఇంచ్ కుట్లలోకి పోతుంది కాబట్టి అది కొంచెం వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతైతే వస్తుందో కొలుచుకుందాము. చూడండి 9.25 ఇంచులు వచ్చింది. సో అంత కావాలి క్లాత్ మనకు అక్కడ అంత లేదు క్లాత్ కాబట్టి ఒకవైపు జాయింట్ పడుతుంది. అందుకు నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే అప్పుడు 4 జాయింట్స్ పడతాయి. 2 జాయింట్స్ ఈజీ కదా, 2 జాయింట్స్ చేసుకోవడము 2 పీసెస్. సో ఇలా నేను 9.25 ఇంచెస్కి క్లాత్ ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్లో పోతుంది కదా. సో లేదా నెక్స్ట్ మీరు పైపింగ్ కోసమైనా మార్క్ చేసుకోవచ్చు. అక్కడ 1/2 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ తీసుకుందాం. హ్యాండ్ పొడవు లూజ్ కాదు, హ్యాండ్ పొడవు ఇక్కడ 7.5 ఇంచులు వచ్చింది. ఈ కస్టమర్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమని అడిగారు. 7.5. సో 1 ఇంచ్ వచ్చేసి 8.5. 8.5కి మార్క్ చేసుకోవాలంటే ఇక్కడ 8.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటూ మళ్ళీ కుట్లలో పోవాలి కదా, పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నేను అలాగే మార్క్ చేసుకున్నాను, కానీ కొంచెం వీడియో కట్ అయ్యింది. పర్లేదు, నేను చెప్తున్నాను. 9.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. మీకు హ్యాండ్ పొడవు ఎంతైతే కావాలో అంత మార్క్ చేసుకొని దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఎందుకంటే పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు కుట్లలోకి పోతుంది కాబట్టి మిగిలింది మనకు హ్యాండ్ పొడవు వస్తుంది. సో అక్కడికి ఒక చిన్న మార్క్ పెట్టుకోండి. తర్వాత కొలుచుకుంటే కూడా అంతే కనిపిస్తుంది, ఇలాగా అంతే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అలాగే మార్క్ చేసుకుంటున్నాను నేను. మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు పెట్టుకోండి హ్యాండ్స్. దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను 3.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా మనము లోపల సైడ్. సో అదే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. మళ్ళీ సెంటర్లో 1 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ చూసారా, 1/2 ఇంచ్ ఉంది, అక్కడికి ఒక మార్క్ పెట్టుకోండి సెకండ్ లైన్ దగ్గర. సో ఇలా లైన్ డ్రా చేసుకోండి. సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకున్నామంటే మనకు షేప్ గీసుకోవడానికి నీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఇలా లైన్ డ్రా చేసుకొని నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంతో
చూసుకుందాం. ఆది బ్లౌజ్ చూసుకొని హ్యాండ్ లూజ్ ఎంతొచ్చింది? నాకైతే 5.25 ఇంచ్ వచ్చిందండి. వీడియో లైట్‌గా కట్ అయింది. కనిపించట్లేదు. నెక్స్ట్ టైమ్ నుంచి నీట్‌గా వీడియో పోస్ట్ చేస్తాను. 5.25కి ఒక మార్క్ పెట్టుకున్నాను. తర్వాత లోపల మనం 1½ ఇంచ్ వదిలేసుకున్నాం కదా! సో, ఆ 1½ ఇంచ్ కూడా మార్క్ చేసుకొని ఈ 2 లైన్స్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇలా ఈ 2 లైన్స్ కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి డ్రా చేసుకున్నాం కదా! ఇక్కడ ఇలా లైన్ నీట్‌గా కర్వ్ వచ్చేలాగా ఇలా ఈ లైన్ టచ్ అవుతూ ఇలా కొంచెం కిందకి రావాలి. సో, ఇలా షేప్ వస్తుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా మనం మార్క్ చేసుకున్న దానిపైన కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోండి నీట్‌గా. చూసారా షేప్ ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇక్కడ కూడా ఇలా కట్ చేసుకోండి. సో, ఇక్కడ 2 జాయింట్స్ అయితే పడతాయండి. ఈ క్లాత్ అయితే నేను జాయింట్ పీస్ కోసం తీసుకుంటున్నాను. సో, దాన్ని కట్ చేసుకుంటున్నాను. దాని పైన పెట్టుకొని ఈ పీస్ అయితే సరిపోతుంది. ఫస్ట్ మిషన్‌తో జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ హ్యాండ్స్‌కి లోతు తీసుకోండి ఫ్రంట్ సైడ్. నేను ఇప్పుడైతే లోతు తీయట్లేదు. జాయింట్ చేసినాక చూపిస్తా. నెక్స్ట్ ఇలా స్టిచ్ చేసుకోవాలి నీట్‌గా. నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్ ఇది క్లాత్ మిగిలింది కదండీ! దీంట్లో మనం ఆల్రెడీ షేప్ బెల్ట్ కోసం ఆల్రెడీ కట్ చేసుకున్నాము. సేమ్ అదే తీసుకొని దీనిపైన పెట్టుకొని నీట్‌గా ఇంకొక 2 పీసెస్ కూడా కట్ చేసుకోండి. ఎందుకంటే మెయిన్ క్లాత్ ఉంటుంది, లైనింగ్ పీస్ ఉంటుంది. దాంట్లో లోపల ఇంకొక క్లాత్ వేసామనుకో స్టిఫ్ వస్తుంది. సో, నాకు ఇదే మిగిలింది కాబట్టి నేను ఇదే కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ మనం ఒక పట్టీ స్టిచ్ చేసుకుంటాం కదా! నడుము దగ్గర ఒక పట్టీ స్టిచ్ చేసుకుని దానికోసం 2 ఇంచెస్‌కి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్‌తో ఒక లైన్ ఇక్కడ కూడా పైన కూడా 2 ఇంచెస్‌తో కింద కొంచెం సరిపోదు కదా! సో, జాయింట్ చేసుకోవాలి. మిషన్‌తో ఈ 4 పీసెస్‌ని జాయింట్ చేసుకుంటే బ్యాక్ సైడ్ పట్టీకి రెడీ అవుతుంది. సో, ఈ లైన్ పైన నీట్‌గా కట్ చేసుకోండి. ఇలా ఇక్కడ కూడా ఈ లైన్ పైన కూడా ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ నీట్‌గా ఇట్లా ఇక్కడ కూడా. సో, ఈ 4 పీసెస్ వస్తాయి. ఈ 4ని జాయిన్ చేసుకుంటే బ్యాక్ సైడ్ పట్టీ వేసుకోవడానికి ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇలా కట్ చేసుకోండి. మనం ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ దగ్గర గీసుకున్నాం కదా! నెక్స్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది. సో, ఇది బ్యాక్ పార్ట్ పైన మనం ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. ఇదిగో చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేసింది కదా! షోల్డర్, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 2 ఈక్వల్‌గా వచ్చాయి. సో, ఇలా పెట్టుకోవాలి. ఒకదానిపైన ఒకటి ఇలాగా. ఇక్కడ కూడా అంతే. చంక దగ్గర నీట్‌గా రావాలి. 2 ఎక్కువ తక్కువ లేకుండా. సో, నెక్ వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వైపు నుంచి షోల్డర్స్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుంటే ఏమవుతుందంటే భుజాలు జారే ప్రాబ్లం అనేది ఉండదు. షోల్డర్స్ జారుతూ ఉంటాయంటారు కదా! అది ఉండదు. ఇలా 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్‌గా 1/2 ఇంచే ఉంది ఇది. ఇలా కట్ చేసుకోవడం వల్ల షోల్డర్స్ జారవు. ఇది కిందది బ్యాక్ పార్ట్, పైనది ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్‌లో మనం రౌండ్ కట్ చేసుకున్న దగ్గర ఒక క్లాత్ పీస్ మిగిలి ఉంటుంది కదా! దాంట్లో మనం
హుక్స్ పట్టీ కోసం ఒక 2 ఇంచెస్‌తో క్లాత్ అయితే కట్ చేసుకుందాము. అన్నీ ఇప్పుడే కట్ చేసేసుకుంటే మళ్ళీ స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. సో, కాజా పట్టీ కోసం హుక్స్ పట్టీ కోసం ఒక 2 ఇంచెస్ 2 ఇంచెస్ విడ్త్, హైట్ ఎంతైనా ఉండొచ్చు. మళ్ళీ మనం అప్పుడు కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇలా కట్ చేసుకుందాం. ఈ పీస్ కాజా పట్టీ కోసము. నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్ దీని పైన పెట్టేసుకొని ఇది కాజా పట్టీ కోసము. నెక్స్ట్ వచ్చేసి ఇవి షేప్ బెల్ట్. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇవి హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాక లోతైతే తీసుకోండి. జాయిన్ చేసుకున్నాక నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ ఇవి బ్యాక్ పట్టీ కోసము. నెక్స్ట్ నేనైతే ఇక్కడ హ్యాండ్స్‌ని జాయిన్ చేసుకున్నాను మిషన్‌తో, చూసారా ఇక్కడ. ఈ రెండిటిని జాయిన్ చేసుకున్న తర్వాత మీకు లోతు తీయడం అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ సెంటర్‌కి ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడికి కరెక్ట్‌గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక 2 ఇంచెస్‌కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మనం 1.5 ఇంచ్‌కి ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గర నుంచి ఇక్కడ ఇలా పట్టుకుంటే సెంటర్‌లోకి ఫోల్డ్ అవుతుంది క్లాత్. ఆ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని చంక లోతు తీసుకోవడం కోసం ఒక 3/4 ఇంచ్‌కి ఒక మార్క్ చేసుకుందాము. 3/4 ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఇలా షేప్ నీట్‌గా డ్రా చేసుకోవాలి. షేప్ ఇలా డ్రా చేసుకున్న దానిపైన కట్ చేసుకుందాం. నేనైతే కట్ చేసుకోవట్లేదు, తర్వాత కట్ చేసుకుంటాను స్టిచ్ చేసేటప్పుడు. ఇదండి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. గంట సింబల్ని నొక్కేయండి.